జై శ్రీమాత. దసరా నవరాత్రుల్లో 4వ రోజు కొలిచే అవతారం కూష్మాండ అమ్మవారు. కూష్మాండ అనే పదానికి బ్రహ్మాండం అని అర్థం ఉంది. అమ్మవారు అవతారాన్ని పొందేసరికి సృష్టి అంతా అంధకారంతో అంటే చీకటితో నిండిపోయి ఉంది. అప్పుడు అమ్మవారి నుండి తేజం నుంచి సూర్యుడు ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. కూష్మాండ అమ్మవారు 8 చేతులతో అనేక ఆయుధాలను ధరిస్తారు. జపమాల, కమండలం ధరించి సింహంపై విహరిస్తారు. ఆమె హృదయం సూర్యమండలంలా ప్రకాశిస్తుంది. కూష్మాండ అమ్మవారిని పూజిస్తే చీకటిలో వెలుగు, నిరాశలో ఆశ కనిపిస్తూ ఉంటాయి. జై శ్రీమాత. జై శ్రీమాత. దసరా నవరాత్రుల్లో 4వ రోజు కొలిచే అవతారం కూష్మాండ అమ్మవారు. కూష్మాండ అనే పదానికి బ్రహ్మాండం అని అర్థం ఉంది. అమ్మవారు అవతారాన్ని పొందేసరికి సృష్టి అంతా అంధకారంతో అంటే చీకటితో నిండిపోయి ఉంది. అప్పుడు అమ్మవారి నుండి తేజం నుంచి సూర్యుడు ఉద్భవించాడని పురాణాలు చెప్తున్నాయి. కూష్మాండ అమ్మవారు 8 చేతులతో అనేక ఆయుధాలను ధరిస్తారు. జపమాల, కమండలం ధరించి సింహంపై విహరిస్తారు. ఆమె హృదయం సూర్యమండలంలా ప్రకాశిస్తుంది. కూష్మాండ అమ్మవారిని పూజిస్తే చీకటిలో వెలుగు, నిరాశలో ఆశ కనిపిస్తూ ఉంటాయి. జై శ్రీమాత.